ఇప్పుడు వర్క్ స్పేస్ గురించి చూద్దాం. ఇప్పుడు మీ కంప్యూటర్‌లో ఫోటోషాప్ ఉందా? ఉంటే ఏ వెర్షన్ ఉంది చెప్పగలరా? ఫోటోషాప్‌లో ఇప్పుడు మెయిన్‌గా మనకి ఇంటర్నెట్‌లో చూసినట్లయితే లేటెస్ట్ వెర్షన్ వచ్చేసి 2026 ఉంది. ఇంకా లేటెస్ట్‌ది కావాలంటే బీటా అని ఉంటుంది. సో, నేనిప్పుడు బీటా వెర్షన్ వాడుతున్నాను. బీటా వెర్షన్ వచ్చేసి అప్ టు డేట్ ఉంటుందన్నట్టు. అడోబీ ఫోటోషాప్‌లో వెర్షన్ వచ్చేసి బీటా అంటే నంబర్ వచ్చేసి 27 వెర్షన్ అండి. మీరు ఓపెన్ చేసేటప్పుడు మీ వెర్షన్ చూసుకోవాలనుకుంటే అక్కడ మీకు కనిపిస్తది. ఫోటోషాప్ 2024 అలా కనిపిస్తది. లేదు అంటే మీరిక్కడ ఈ హెల్ప్ ఉంది గదా! హెల్ప్ బటన్ నొక్కితే అబౌట్ ఫోటోషాప్ అని ఉంటుంది. అబౌట్ ఫోటోషాప్ అని నొక్కితే మీకు వెర్షన్ అనేది కనిపిస్తదిక్కడ. సో, అది మీరు చెక్ చేసుకోండి ఏ వెర్షన్‌లో ఉన్నారనేది. ఓకే. సో, మనము ఫోటోషాప్ ఓపెన్ చేసినప్పుడు నేనిది క్లోజ్ చేస్తున్నాను. సో, ఓపెన్ చేయగానే మీకు ఇలా వస్తుందండి. ఇందులో ఏంటంటే ఇది ఫోటోషాప్ డాక్యుమెంట్ ఇంటర్ఫేస్ కాదు. మామూలుగా వెల్కమ్ స్క్రీన్. సో, వెల్కమ్ స్క్రీన్‌లో మీకు కొన్ని ఆప్షన్స్ ఉంటాయి ఇక్కడ. ఏంటంటే ఫస్ట్ మీరు ఒక ఇమేజ్‌ని ఓపెన్ చేసి ఎడిట్ చేసుకోవడానికి ఇది మీకు ఉపయోగపడుతుంది. అలా కాకుండా మీరు ఇక్కడ కొన్ని ఆల్రెడీ ఉన్నాయి చూడండి. ఇదేంటంటే న్యూ ఫీచర్స్ అన్నీ గూడా మనకిక్కడ లిస్ట్ చేశారు. న్యూ ఫైల్ క్లిక్ చేసినట్లయితే మనకు ఇలా డైలాగ్ బాక్స్ వస్తుంది. ఫస్ట్ అయితే ఇది జస్ట్ క్రియేట్ అంటున్నాను. లేకుంటే మీరు మళ్ళీ ప్రాక్టీస్ చేసేటప్పుడు ఏం చేయొచ్చు అంటే ఇక్కడ ప్రింట్ అనే దాంట్లోకెళ్ళిపోయి ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ప్రింట్ అనే దాంట్లోకి పోయి ఏ4 ఎగ్జాంపుల్ తీసుకొని క్రియేట్ అనండి. క్రియేట్ అంటే మనకొక డాక్యుమెంట్ వస్తుంది.